నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్నాయి. నల్లపురెడ్డి జన్మదినం సందర్భంగా కోవూరు మండలం ఈనమడుగు గ్రామ రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి పేదలకు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో వసంతరెడ్డి, మీరారెడ్డి, పచ్చపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహులు, చెర్లపాలెం ప్రసాద్ రెడ్డి, అనూప్ రెడ్డి, సోనగల్లి జగన్, ఎస్సీ సెల్ అధ్యక్షులు తురక గోపీనాథ్, జగన్, వేణు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా కోవూరు నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈనమడుగు గ్రామంలో ఆయన తరపున అనేక మంది సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈనమడుగు గ్రామంలో రక్తదాన శిబిరం మరియు అన్నదానం కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి 2029లో కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలిచి కోవూరు నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రానికి కూడా సేవ చేసే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మా జగనన్న ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారి ప్రభుత్వంలో ఎన్నంటే 15 కోట్ల రూపాయలు మేము వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు మేము జరుపుకున్నాం. మా ప్రసన్నకుమార్ రెడ్డి కూడా గడప గడపకు వచ్చి ప్రతి ఒక్క పథకాన్ని అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి అందజేశారు. అందకపోయినా వాళ్ళకి అందజేశారు. కానీ మాకెంతో బాగా జరిగింది ఈ 5 సంవత్సరాలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కటి మమ్మల్ని ఏది కూడా ఒక్క వర్క్ చేయనీయకుండా వాళ్ళే చేస్తున్నట్టుగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏది కూడా పంచాయతీలో మేము ఉన్నా కూడా సరే మమ్మల్ని లెక్క చేయనీయకుండా మేము చేసే పనులకి మాది అన్నట్టుగా వాళ్ళు చేయటం, ఈ దారుణాన్ని నేను ఈ పంచాయతీలో కూడా ఈ సంవత్సరం నుంచి కూడా ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కటి నేను అన్ని తీర్మానం చేయటం, వాళ్ళు ఏమంటే మేము చేసి పక్కన పెట్టడం, వాళ్ళన్నీ చేయటం, ఇలా చేయటం, ఈ అరాచకాన్ని నేను ఈ సంవత్సరంలో నుంచి ఎంతో కష్టపడుతున్నాను. ఇలా జరగకూడదని మా ప్రశాంత్ రెడ్డి కూడా ఆమెకి ఏది ఇక్కడ ఏది తెలియదు. ఆమెమో మంచిది, ఆమె అన్నీ బాగా చేసుకోమంటుంది, అన్నీ అనుకూలంగా అద్దరు సమానం చేసుకోమంటుంది. కానీ మా ఊరు గ్రామంలో ఉండే ప్రతిపక్ష నాయకులు అరాచకాన్ని, ఘోరాన్ని చేస్తా మా ఊరిని గందరగోళం చేస్తా ఒక పంచాయతీ లెక్క లేకుండా చేస్తున్నారని ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చిన మా ప్రశాంత్ రెడ్డి గారు అన్నీ గమనించి మా గ్రామానికి మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఇనుమడుగు సర్పంచ్ని నేను మిమ్మల్ని విన్నవించి కోరుకుంటున్నాను మేడం. దయచేసి వీళ్ళు చేసే అరాచక పనులు ప్రతి ఒక్కటి గమనించి మంచి చేయాలని కోరుకుంటున్నాను మేడం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.